ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్నొయ్యి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను చక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నొయ్యి నన్నిడిచి నువ్వుంటే నే బతుక లేకుండా నే చచ్చిపోతున్నా సెలవియ్యి నాదా ఒక్కదాన్నొయ్యి ఇకనో నాకద్దు ఈ బాధ నాకద్దు నీకంటూ నేనుండబోతున్నా నాదా ఒక్కదాన్నొయ్యి ఒక్కదాన్నై పుట్టే ఒక్కదాన్నై సత్తా దానితో నువ్వు బతుకోయి నాదా పోతున్నా నేనెళ్ళిపోతున్నా. ఏంటిదే లింగి ఎటు పోతా అన్నావు? వచ్చినా గాని ఎటో పోతాను అనుకుంటే పాటలు పాడుతున్నావు ఏందే? ఏం లేదయ్యా అట్లనే పాటలు పాడుతున్నా పోవాలన్నా ఉంచుకుంటే ఎట్లుంటుందని పాటలు పాడుతున్నా. నీకు పిసగిట్టే లేచిందా అనే అంత తిక్క మాట్లాడుతున్నావేందే పిసదానా? ఏం పుట్టిందే నీకు? ఎండకు వేడి చేసిందా అనే అంత ఎట్లా మాట్లాడుతున్నావు? ఏ అట్టిగానేనయ్యా మన ఊళ్ళే పాటల పోటీలు పెడతారట ఆదివారం నాడు గందుకే పాటలు నేర్చుకుంటానా. ఆహా అట్లనానే, సరే ఇగో ఈ కూరగాయలు తీసుకోవే. ఆడ పెట్టారాదయ్యా నేను రొట్టెలే కాలుతానా నేనన్నా ఖాళీగా అడే పెట్టు. సరేనే ఈడ పెడతానా పట్టు. కూరగాయలు ఏమేమి తెచ్చినావయ్యా? అన్నీ తెచ్చిండే, వంకాయ దొండకాయ ఇంకా అదేంటి పెద్దగా ఉంటాయి మిరపకాయలు అదేంటో కాప్సికమేనే. తోటకూర తేలేదా? నాకు తెలుసు నువ్వు మర్చిపోతా అని. ఇలా శనారమేనా తోటకూర తేరా నలవకపోవడానికి పోంగ మరీ చెప్పిన. తెచ్చిండే లింగి, ఇగో ఈ బుట్టలోంచి తీసుకో. తెచ్చినవానయ్యా? సరే నాకు గుడ్ల కూర అండినవానే మరి? అండినా తిన్నావా? ఏడా ఇక గుడ్ల కూరనేనా? శనారం తింటానా గుడ్లు? తోటకూర తెచ్చినావు కదా ఇక అండుకొని తింటా. సరేనే చెప్పను అండుకొని రొట్టెలు పెట్టుకొని తిను. తింటా. ఈ లింగక్క ఉన్నదో లేనట్టే ఉన్నది కదా, మాటలైతే వినబడతలేవు. చూస్తా ఉంటే జరిసేపు ముచ్చట్లు పెడతా. సానొద్దులే దీంతో మాట్లాడక. లింగక్క ఓ లింగక్క ఉన్నావానే? ఎవరో పిలిచినట్టు వినబడుతుందే. ఏమో నాకై తినవలేదు కదా. ఓ లింగక్క అగో రాజా వచ్చినట్టుందయ్యా. ఇగో ఈ రొట్టెలు కాదు నువ్వు అది ఇంత కత్తది మళ్ళా. రానిగా రాదే నీ రానిచ్చుడు చల్లనుండా అది ఇంత కత్తే అన్ని రొట్టెలు తింటారా నలవకపోడా. ఇగో ఇది కాను రొట్టె, ఇది ఒక్క రొట్టె కాల్చి పొయ్యి నుంచి దింటాయా అన్ని అయిపోయినాయి కానీ. సరేనే దించుతా. అయిందా మరి? కూర కూడా అయిందయ్యా, కూర దించుకొని అలా పెట్టుకొని తిను. సరేనే. ఈ లింగక్క లేనట్టున్నారు ఇల్లు ఎటు వేరు మరి. ఓ లింగక్క రాజవ్వా నేను అత్తనుండే ఇటు రాకు, నేను అత్తనటు. రాజవ్వా నువ్వేనానే? నేనేనే కనబడతలేనానే? మాగానే పడుతున్నావు గాని ఏందో ఇటు వచ్చినావు, ఏమన్నా పనా? ఏ పని లేదేం లేదే, అట్టుగానే నీతో మాట్లాడక సానొద్దులైంది కదా అట్లా మాట్లాడదామని వచ్చిన. అట్నానే సరే ఆడ కూసావే ఈ తోటకూర తెస్తా సుంచుకుంటా మాట్లాడదాం సరేనే. బాగానే తెచ్చినావుగా అది తోటకూర, ఇది ఎక్కడైతుంది సుంచుడు? ఏ గిదే పాటే అట్టగానే అయిపోతుంది. ఏం చేస్తాం ఇక అక్కడ పెట్టు సుంచుదా. కొంచెం అట్టడి జరగలేవే ఆకులను దొక్కుతాను. నేను దొక్కుతాననే, నువ్వే నా కాలకాడ పెట్టినావు. సరేనే తోటకూర సుంచు ఒకటి తీసుకొని సుంచు మెల్లగా. తోటకూర మంచిగా పట్టుకొచ్చింది. ఏడ పట్టుకొచ్చినవే తోటకూర? మంచిగా ఉన్నది. ఇప్పుడే మీ బావ అంగడి పోయి పట్టుకొని వచ్చిండే. మనూరి అంగడేనా? మనూరిదే. గందితే మంచిగా ఉన్నది, ఆకు మంచిగా నిగనిగలాడుతుంది. మంచిగానే ఉన్నదే. ఇలా అచ్చక్క లేదా అని కనబడతలేదు. అది అడిగిపోయిందే, ఇంట్లోనే ఉన్నది. ఇప్పుడే ఆకులు ఉడిచినట్టు ఉడిచిందే, ఇంట్లోకి పోయింది. తానంగిట్టు ఎత్తాను కావచ్చు. శనారమైనా గింత పొద్దు ఎక్కింది తానం చేసుకుంటున్నది అది. ఇంకా దానికి దేవుళ్ళ అదయ్యాల ఏం పట్టింపు లేదు. బయటకు వెళ్ళిందే. ఏం చేస్తారే? తోటకూర చుంచుతానావా? రాజవ్వా నువ్వు ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన లచ్చక్క.
అచ్చి గిట్లా కూర్చున్నా ఇక నువ్వు వచ్చినావు. ఇది వచ్చి గంట అవుతుంది కానీ ఇప్పుడే వచ్చినా అని చెప్తాంది. నాకు వినబడతలేవు అనుకుంటారా మాటలు? ఇప్పుడే వచ్చినావానే? సరే సరే. లింగక్క, మొన్నగా కూర గిన్నె తీసుకుపోయినావు కదా, అది తీసుకొస్తావా? కూర గిన్నె నల్లచ్చక్క, అది ఇచ్చినట్టు ఇచ్చినదా నీకు? ఇయ్యలేదే, నేనెందుకు అబద్ధం ఆడతా? ఇంట్లోనే ఉంటది చూడుపో. ఆగు చూస్తా, నేను ఇచ్చిందానే అనుకుంటానా పాడుగాను. ఇయ్యలేదు, నేను ఇస్తే నేను మళ్ళీ ఎందుకు అడుగుతా? గిన్నె కోసం అబద్ధం ఆడతానా? చూడుపో, పట్టుకొస్తాగే. లచ్చక్క, పని తీరిందా? ఏడనే, ఇంకెక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఏం కూర వండినవే? అండలే రాజవ్వ, ఇక వండుతా. కూరగాయలు ఏం లేవే, ఏం వండలో ఏం అర్థం అవుతలేదు. లచ్చక్క, గిదేనా మీ గిన్నె? ఈ గిన్నె కాదక్క, మాది కొత్తగా ఉంటది. ఇది ఎట్లా ఉన్నదంతా ఇది కాదానే? కాదు లింగక్క, కొత్తగా ఉంటది మాది. చూడుపో, చూస్తావు. చూసినావానే రాజవ్వ, అది కొత్త గిన్నె ఉంచుకున్నది ఇంట్లో, పాత గిన్నె తీసుకొని వస్తాంది. అది ఇచ్చినావానే నువ్వు? కొత్తది ఇచ్చిందే. మొన్ననే నా బూరంతా జమ చేసి ఆ ఎంటికలు కొనుక్కునేటానికి ఇచ్చిందే. అటు కొత్త గిన్నె ఇచ్చిండు, మంచిది. ఇక అందులోనే గిన్నెకి కూరేసి ఇచ్చిన. ఇప్పుడేమో ఆ కొత్త గిన్నె ఇంట్లో పెట్టుకున్నది, పాత గిన్నె తీసుకొచ్చి ఇస్తాంది. గట్లుండద్దే, నాకు ఎవరైనా గిన్నె ఇస్తే నేను వెంటనే కడిగిస్తా, నేను గిట్లు ఉంచుకోను. లచ్చక్క, గిదేనా నేను గిన్నె? గిదేనే లింగక్క, కొత్తది ఇదే. పేరున్నదా అని దాని వినేవన్నా? పేరైతే కనబడతలేదే. పేరు లేదే లచ్చక్క, అయితే మాదేనే, ఆ గిన్నె మాదే. లింగక్క, అలా కొంచెం కూర పెట్టుకొని రావానే, ఇంట్లో కూర వండలేదు. అప్పా, ఈ బొడ్డి కూర కోసం వచ్చింది, వచ్చి నాటకాలు ఆడుతాంది. ఇంతంతా కూర పెట్టుకొని రాపోయే, అందులో ఏం వండలేదు పోయే. కూర లేదే, ఇగో ఇప్పుడే మీ బావ తిన్నట్టున్నాడు, తిని బయటకు వెళ్ళిండు. ఉన్నదే అందులో బొచ్చడు ఉన్నది, పో పెట్టుకో. నువ్వు ఉండరా తట్టవారులోడా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావురా మధ్యలో? నీ మాట్లాడుతున్నా కదా. లచ్చక్క, కోడిగుడ్ల కూర వండినే, ఇలా శనివారం కదా, నువ్వు తినవు. కూర ఏం వండలేదు. ఇక ఇప్పుడే తోటకూర దించుతాన్నా. కోడిగుడ్ల కూర నానే? మాదింటేనా నేనెందుకు తినా? పెట్టుకురాపో. ఈ 2 పిల్లకలమ్మంటే ఇలా కూర పెట్టేరాక పోయేటట్లేదు కదా, పెట్టుకున్నానత్త. నాకు దాపురమైంది మొండ, పెట్టుకున్నానత్త. మామా, ఎటు పోలేదానే ఇయ్యాల? ఎటు పోలేదే పిల్ల, ఇక అట్లా రోడ్డుకు పోతా అని బయటికి వెళ్ళినా. బయటికి పోతానా మామ? మరి రాంగా ఓ డజన్ గుడ్లు తెస్తావా? సరేనే పిల్ల, పట్టుకొస్తా. ఇక పైసలు ఇస్తా పట్టు బావా. పైసలు ఎందుకే పిల్ల, ఏమద్దు, నేను పట్టుకొని వస్తా గాని. సరేనా బావా, పట్టుకోనరా. ఇగో వెళ్ళొచ్చక్క, కూర పెట్టుకుని వచ్చిన, తీసుకోవే. పెట్టుకొచ్చినా అని ఇది. అబ్బో, కూర బాగానే పెట్టుకొచ్చినావు కాదే. ఇదంతా నేనేం చేసుకుంటేనే, తినరాదే 3 పూటలా, ఏమైతాంది తిను. సరేనే. నేను గీ రోడ్డుకు పోయేస్తానే. రోడ్డు పోతావానయ్యా? చెప్పండి మరి. చెప్పనే అత్తనే, నాకేమన్నా వేరే ఇల్లు ఉందా అనే బయట? చెప్పనే అత్త. అయ్యో, అట్లా పోయి ఇట్లా అత్త. సరే. చూసినావానే రాజవ్వ, అది కూర కోసం వచ్చింది, వచ్చి గిన్నెదేవా అని నాటకాలు ఆడుతుంది. అవునే లింగక్క, గిన్నె కోసం వచ్చింది, ఇక మెల్లగా ఆ గిన్నెలు ఇంత కూర పెట్టుకుని రా అని అన్నది. భలే ఉపాయం పొందింది లచ్చక్క. మరి కాదా? మరి నువ్వెందుకు తీసుకొచ్చుకున్నావా ఆ గిన్నె? నేనెందుకు తీసుకొచ్చుకున్నా? అదే ఇంత కాకరకాయ పులుసు ఉంటే అది పోసిచ్చింది నాకు. ఇంట్లో కూర ఉన్నదే అదే అని అన్నా, అని తిన్నదా? తీసుకో అక్క అనుకుంటా ఆ గిన్నెలు ఇంత పులుసు పోసిచ్చింది. అట్లనా? లచ్చక్క మంచిదే అయితే. మంచిదే గాని రూపాయంతా పిసలేపిస్తుందే. నిజమేనా లింగక్క? తోటకూర జంతుడు అయిపోయిందే, ఇంట్లో పెట్టానా? అయిపోయిందానే, అలా పెట్టు. వా లింగక్క, మరి ఇక నేను పోతానే. పోతావానే? సరే పో.
చిన్న చిన్న చింతల బావయ్యో నేను చిన్న పోయి కూసున్నా బావయ్యో చిన్న చిన్న చింతల బావయ్యో నేను చిన్న పోయి కూసున్నా రావయ్యో. అచ్చింద చిట్టమ్మా. అబ్బా బావా వచ్చినవా? వచ్చిందే, నీకోసమే వచ్చిన. ఎన్నొద్దులైతే బావా నువ్వు రాక. దా వచ్చి కూసో. అక్క ఇంటికాడ లేదా బావా? ఏందో ఇటు వచ్చినావు ఎలా? ఉన్నదే చిట్టి, ఇంటికాడనే ఉన్నది. ఇంటికాడుంటే ఏమైద్ది అది? ఏం కాదు గాని గుడిసెలకు పోదామా? ఏ గుడిసెలేందుకే? తీలే బావా. ఏమైద్ది? అద్దు గుడిసెలకు పోదాంపా. సరేనే పోదాంపా. ఆగో ఎలా మావ తీరున్నాడు. పా బావా ఎవరు చూడక ముందు గుడిసెలు దొరుకుదాం. ఏ ఎవ్వరు లేరుపా. ఓ కొడుకా ఇది ఎక్కడి చిత్రం రో? లింగక్కమ్మ కూడా దీంతో అంటాడా? ఈ చిత్రం పాడుగాను నా కళ్ళకే కనవాడన్నా. ఎంతనే ఈ విషయం దాంతో చెప్పాలి. పాపం లింగక్క. చెప్పుతా ఈ ముసలోని కనిపిస్తావు. పాపం లింగక్క. అదేమో ఇంటికాడ అర్ర కట్ట పడుతుంది, ఈడేమో కుడిసెల కుద్దులాట ఆడతాడు. ఆగు నేను పని చెప్తా. నేను కొంకులు చంపిస్తావు.